ఇక్కడ కనిపిస్తున్న ఈ హనుమాన్ విగ్రహం అనేది దేవతల గుట్ట స్వయంభూ శ్రీ హనుమాన్ దేవస్థానం దగ్గరలో ఉన్నది. ఇది 43 అడుగుల ఎత్తు విగ్రహం. ఇది ఎల్బీ నగర్కు 11 కిలోమీటర్ల దూరంలో, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. లొకేషన్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తా. ఇది బాలాపూర్ ప్రాంతానికి చెందిన దేవాలయం. ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది దేవతల గుట్ట, బాలాపూర్. ఇది దేవతల గుట్ట స్వయంభూ శ్రీ హనుమాన్ దేవస్థానం. ఇక్కడ కనిపిస్తున్న కమాన్ నుంచి అక్కడ విగ్రహం ఉన్న జెండలా కనబడుతుంది కదా, అక్కడే గుడి. ఇక్కడ నుంచి అక్కడికి 2 కిలోమీటర్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్. గుడి యొక్క చరిత్ర, గుడి వివరాలు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ కమాన్ నుంచి గుడి దగ్గరికి ఉన్న దూరం మొత్తం 2 కిలోమీటర్లు. ఆ 2 కిలోమీటర్ల దూరాన్ని మేము మొత్తం టైం ల్యాబ్స్లోనే కవర్ చేసినాం. ఎవరైనా డౌట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోను ఉపయోగిస్తూ కూడా గుడి వద్దకు చేరుకోవచ్చు. కానీ మొదటిసారి బైక్స్ పైన కానీ కార్లో వచ్చే వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా అనేది వెళ్ళండి. ఎందుకంటే రోడ్డు చాలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఒకప్పుడు రోడ్ అనేది ఇట్లా కూడా లేకుండే. గుడి యొక్క పాత ఫోటోలు మరియు అక్కడ ఉన్న కనుక్కుంటే ఈ రోడ్ అనేది ఈ మధ్యలో సిమెంట్ రోడ్ లాగా కూడా కొంచెం వేసిర్రు. రానున్న రోజుల్లో పూర్తి స్థాయి మంచి రోడ్ అనేది కూడా వస్తుందని కూడా అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు. గుడి దగ్గరికి చేరుకున్న తర్వాత గుడి ముందటి నుంచి వాతావరణాన్ని, చుట్టుపక్కల పరిసరాలను చూస్తుంటే బంజారా హిల్స్లో ఉన్న కమాండ్ సెంటర్, పోలీస్ కమాండ్ సెంటర్ కూడా మనకు కనబడుతుంది. పొద్దున సమయంలో చార్మినార్ కూడా కనబడుతుంది అన్నారు, కానీ నేను వెళ్ళేసరికి మధ్యాహ్నం అనేది అయింది. సో నాకు చార్మినార్ అనేది క్లియర్గా కనబడలేదు. అట్లనే ఈ గుడి అనేది మిగతా అన్ని గుడులలాగా కాకుండా సహజంగా ఏర్పడ్డ గుహలో ఆంజనేయుడు కొలువై ఉన్నాడు. అంటే ఇది స్వయంభూ ఆంజనేయ స్వామిగా సేవలు అందుకుంటున్నాడు. ఈ గుహలో ఒకేసారి 10 నుంచి 15 మంది మాత్రమే దర్శనం అనేది చేసుకోవచ్చు. అక్కడే ఈ గుడి దగ్గరలో ఉన్న రాళ్ళు ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉండడం మనం ఈ వీడియోస్లో చూడొచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ మెట్లు అనేది భక్తులు సౌకర్యంగా వెళ్ళడానికి మాత్రమే ఇది క్లియర్గా కట్టిర్రు. అంతకుముందు ఈ సిమెంట్ లేకుండే వెనకాల నుంచి వెళ్ళి ఎంట్రీ ఉంటుండే. అంటే ఇప్పుడు కనిపిస్తున్న హనుమాన్కి వెనకాల నుంచి వెళ్ళి తిరిగి ఆ గుట్టల మధ్యలో, రాళ్ళ మధ్యలో నుంచి వెళ్తుండే. ఇప్పుడు గుడి మనం ఎక్కడైతే గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అవుతామో దాని దగ్గర నుంచి క్లియర్గా మెట్లతో సౌకర్యంగా ఉండడానికి, అంటే భక్తులకి సౌకర్యంగా ఉండడానికి ఆలయ కమిటీ అనేది అట్లా చేసింది. 2017 నుంచి మనం ఇప్పటివరకు చూసుకుంటే గుడి యొక్క వాతావరణం కానీ, గుడి దగ్గరికి రోడ్డు సౌకర్యం కానీ, చుట్టూ ఉన్న పరిస్థితులు, పరిసరాలను కూడా చాలా అనేది డెవలప్ అనేది చేసిర్రు. ఇప్పుడు గుడి చుట్టూ పరిసరాలను మనం 360 డిగ్రీ వ్యూ లాగా, అంటే గుడి చుట్టుపక్కల ఉన్నదంతా నేను ఇట్లా వీడియో తిప్పుతూ చూపిస్తున్నా. ప్రజెంట్ నేను ఇక్కడ నిల్చున్నది హనుమాన్ విగ్రహం దగ్గర నుంచి ఆ గుట్టల సైడ్, రాళ్ళ సైడ్ అనేది చూపెడుతున్నా. ఈ ప్రధాన దైవం హనుమంతుని తర్వాత కొత్తగా ఏర్పాటైన హనుమాన్ విగ్రహం నుంచి సైడ్లో వస్తుంటే ఇక్కడ నాగదేవత విగ్రహం అనేది ఉంది. అక్కడ నుంచి నేను వెళ్తున్న ప్లేస్ దగ్గర శివుని గుహ అనేది ఉంటుంది. ఆ శివుని గుహలో శివలింగం మరియు నంది విగ్రహాలు అనేది ఉంటాయి. ఇక్కడ కూడా పూజలు అనేది చేస్తుంటారు. నా పర్సనాలిటీ కింద మాట్లాడితే ఈజీగా, పెద్ద పర్సనాలిటీ కొంచెం కష్టంగానే. ఇది గుడికి వెనకాల, హనుమాన్ విగ్రహానికి వెనకాల ఉన్న జలదుర్గ మాత విగ్రహం. ఇక్కడ నీళ్ళు అనేది 24/7 365 డేస్ అనేది ఉంటాయి. అలాగే ఇందులో ఒక క్రిమి కీటకం కూడా అనేది ఉండదు. ఏ టైంలో అయినా ఇక్కడ నీళ్ళు అనేది ఉంటాయి. ఈ నీళ్ళు అనేది ఇంకిపోవు. विद्या व्यापार राज्य द्वारे विजय प्राप्ति कामा सर्वत्र कामना सिद्ध्यर्थम दैहिक दैविक भौतिक ताप समनार्थम श्रुत अस्मित पुराणोक्त फल प्राप्ति कामः श्री देवतालगुट्टा स्वयंभू आंजनेय स्वामी अर्चन बंदन पूजाम च करिष्यः। बोल हनुमान जी महाराज की। सारं भुजगेन्द्रहारो सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। జై శ్రీరామ్. నా పేరు శివారెడ్డి, దేవతలగుట్ట స్వయంభూ హనుమాన్ దేవాలయం ధర్మకర్త. ఈ దేవాలయం పురాతన ఆలయం, ఎన్నేళ్ళు అనేది ఎవరికి తెలియదు.
చాలా ప్రాచీనమైన దేవాలయం. అంటే ఇక్కడ గుర్తు ఎవరు ఫస్ట్ ఎవరికైనా తెలిసిందా నాన్న వాళ్ళ అమ్మ అందరూ? పెద్దలు ఇక్కడ వచ్చి పూజలు చేసేవాళ్ళు గతంలో కొన్ని ఏళ్ళ కింద. అదే అనావిధిగా మెల్లిమెల్లిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, వినాయక నవరాత్రులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు జరుగుతాయి. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం కార్యక్రమానికి దేవాలయం ఇక్కడ ఎంతోమంది ఒక 3 నుంచి 4 వేల మంది 5 వేల మంది వరకు భక్తులందరూ శ్రీరామ నవమి కళ్యాణంలో పాల్గొని ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించి వెళ్తారు. ఇది ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది ఇక్కడ స్వయంభుగా హనుమంతుడు ఉన్నాడు. చుట్టుముట్టు కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలకని క్షేత్రపాలకుడు హనుమంతుడు ఉన్నాడు. దేవాదాయ ధర్మశాఖలనే ఉంది ప్రస్తుతం. మరి అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది నాకు తెలిసి కొంచెం చేంజ్ అయింది అంతకుముందు. వాళ్ళు అక్కడ నుంచి దేవాదాయ ధర్మాదాయ నుంచి అయితే ఏం లేదు. ఇక్కడ సొంతంగానే ఆలయానికి సంబంధించిన కమిటీ సభ్యులు వాళ్ళు ఉన్నారు. చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే మనం సంవత్సరంలోపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే బాగానే ఉంది చూడడానికి రావడానికి. కొంచెం ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. అది కూడా అయిపోతుంది. అన్ని మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇంత ఎత్తైన కొండపైన ఉంది కాబట్టి అన్నీ ఒకేసారి కావు, మెల్లిమెల్లిగా చేసుకుంటున్నారు. అట్లా ఈ విగ్రహం కూడా రీసెంట్గా పెట్టిన విగ్రహం. ఇది మన పెద్ద హనుమంతుంది. ఓకే. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ల పేరుతో ఇక్కడ చాలామంది వచ్చి యూట్యూబ్ ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వార్తలు రాసుకొని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఏదైనా సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మీరు ఏదైనా ప్రచారం చేయాలనుకుంటే ముందుగా కమిటీ సభ్యులను సంప్రదించి వాళ్ళతో అన్నీ తెలుసుకొని ఆ తర్వాత మీరు ఈ వీడియోలు కానీ ఇంకేమైనా చేస్తే బాగుంటుంది. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఈ గుడికి నేను వెళ్ళిన తర్వాత శివారెడ్డి అన్నతో పాటు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు నిరంజన్ అన్నం కూడా కలవడం జరిగింది. ఈ హనుమాన్ విగ్రహం అనేది ఏప్రిల్ 23, 2024 అంటే 2024 చిన్న హనుమాన్ జయంతి రోజు అనేది ప్రారంభించబడింది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి కన్స్ట్రక్షన్ అవుతుండే. ఈ ఇయర్ అనేది ఓపెన్ అయింది. ఈ ఇంత ఎండలో కూడా వాటర్ మాత్రం ఉంటాయి ఇక్కడ. 365 days వాటర్ ఉంటాయి. వానాకాలం, ఎండాకాలం, చలికాలం ఎప్పుడు చూసినా వాటర్ ఉంటాయి. అదే ఇక్కడ ఇంకొక ప్రత్యేకత దేవతలు కూడా స్వయంభూ హనుమాన్. ఇంకొకటి పాతకాలంలో హనుమంతుని దర్శనానికి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళి ఈ నీళ్ళ ముందు నుంచి వెళ్తే ఇప్పుడు లోపల నుంచి డైరెక్ట్ హనుమాన్ బ్యాక్ సైడ్ దిగేవాళ్ళు. తర్వాత భక్తులకు ఇబ్బంది కావద్దని చెప్పేసి ఆ ఫ్రంట్ నుంచి కొంచెం దారి చేసి ఆ విధంగా అట్లా కొంచెం ఎవరికి ఇబ్బంది ఉండకుండా దర్శనం ఆ విధంగా జరుగుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అప్పట్లో రైతులు పొలాలు పండించేవారు. వాళ్ళు వర్షాలు రావాలని చెప్పేసి ఇక్కడ వచ్చేసి వరద పాయసం చేసుకునేవాళ్ళు. వాళ్ళు ఇదే వాటర్తో ఇక్కడ పరమాన్నం వండుకొని ఇదే బండ పైన పోసి వరద పాయస కార్యక్రమం చేసుకొని వెళ్ళేవారు. అప్పట్లో ఒక ఆనవాయితుండే. ఇప్పుడు అంటే ఇక రైతులు రాను రోజులు తగ్గిపోతున్నారు కాబట్టి ఎవరు చేయట్లేదు. నార్మల్ కార్యక్రమాలు మాత్రం యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. అంటే మనం జనరల్గా బాబు నా కోసం నాతో వచ్చిండు. అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దగ్గరేనా? ఇక్కడనే అంటే లైక్ బాలాపూర్ ఏమన్నది. ఓకే. ఇక్కడ కింద బాలాజీ టౌన్షిప్ అని ఉంటుంది. అక్కడనే అనమాట మన ఇల్లు. ఓకే. సో ఇంకా యాక్చువల్గా చెప్పాలంటే నేను డైలీ మార్నింగ్ ఇక్కడికి పైనకి వస్తాను వర్కౌట్కి. ఓకే. సో నేను ఎవ్రీ సాటర్డే కూడా వచ్చి ఇక్కడ చాలాసేపు వరకు టైం కూడా స్పెండ్ చేస్తాను. ఓకే. సో యాక్చువల్గా టెంపుల్ ఏంటంటే స్వయంభూ వెలిసింది అనమాట టెంపుల్ ఇది. ఓకే. బజరంగబలి టెంపుల్ ఇది. ఇంతకుముందు ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ గుండం కూడా ఉండే. ఇటు సైడ్ పైనకి వెళ్తే అమ్మవారు ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ కి మనకి గుండం ఉంటుంది అనమాట. ఓకే. ఇప్పుడు అలా వాటర్ అయితే ఎక్కువ లేవు. ఈ హనుమంతుడి స్టాచ్యూ ఏదైతే ఉంది కదా, ఇది రీసెంట్ గా లైక్ లాస్ట్ ఇయరే పెట్టారు అనమాట. ప్రతిష్టాపించారు ఇది. ఓకే. ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుంది ఇది. ఓకే. సో డైలీ బేసిస్ గా అయితే జనాలు కొంచెం తక్కువ ఉంటారు. వీకెండ్స్ లా లైక్ సాటర్డే సండే అయితే మనకి జనాలు కొంచెం ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మార్నింగ్ మీరు అర్లీ మార్నింగ్ టైంలో వస్తే పబ్లిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కలర్ పెయింటింగ్ కూడా అయ్యేదంతా మొత్తం ఇది శ్రీరామనవమి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు కమింగ్ డేస్లో శ్రీరామనవమి ఉంది కదా, దాని తర్వాత మళ్ళీ హనుమాన్ జయంతికి ఏంటంటే ఆమె సబితారెడ్డి వస్తుంది అనమాట ఇక్కడికి. ఇంత దూరం ఇక్కడికి వస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చారు కదా సబితారెడ్డి, ఆమె మేడం ఉంది కదా, ఈ మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఆమె హెడ్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ విగ్రహ ప్రతిష్టాపన కూడా మేడమే చేయించింది అనమాట. హనుమాన్ విగ్రహ ప్రతిష్టాపన. ప్లస్ అది కాకుండా ఏంటంటే ఇక్కడ ఇది ఇప్పుడు రోడ్ కూడా అంత బాగాలేకుండే.
సో లాస్ట్ ఇయర్ అప్పుడు ఈ రోడ్ అంతా మంచిగా జేసీబీ పెట్టి క్లీన్ చేయించారు. సో ఇదంతా దాతలు ఉన్నారు చాలామంది. సో హైదరాబాద్ నుంచి కూడా, సిటీ నుంచి కూడా ఉన్నారు, వస్తుంటారు పోతుంటారు, ఫ్లో ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనకి టెంపుల్ కొంచెం పైకి ఉంది అని చెప్పేసి రోడ్ బాగాలేదని రావడానికి ఇబ్బంది అవుతుండే. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు రావడానికి పోవడానికి ఇది ఒకటే దారి ఉంది. సో ఆల్ ఓవర్గా అయితే టెంపుల్ చాలా బాగుంటుంది అనమాట. మనకి వాతావరణం అయితే పీస్ఫుల్, వాతావరణం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మేము ఇక్కడ వస్తుంటాం కదా, అదే చాలా మంది పైకి వస్తుంటారు అనమాట. ఈ సైక్లింగ్కి కానీ ట్రెక్కింగ్ అట్లా హైకింగ్ చేయడానికి వస్తుంటారు. వీకెండ్స్లో వస్తారు ఎక్కువ. ఓకే. వీకెండ్స్లో చాలా మంది వస్తుంటారు. మెయిన్ ఏంటంటే డిఆర్డిఎల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, జూనియర్ సైంటిస్ట్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు అనమాట. ఓకే. సో ఓవరాల్గా మనకి ఒకటి ఏంటంటే ఇక్కడ హనుమాన్ టెంపుల్ చాలా పవర్ఫుల్ అనమాట. మనం మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా కానీ 100% జరుగుతుంది ఇక్కడ. సో అదొక నమ్మకం నాకు చాలా ఉంది. నేను వస్తూనే ఉంటాను, నేనైతే వస్తూనే ఉంటాను నేను ఇక్కడికి. నేను ఎట్లానా. థ్యాంక్ యూ బ్రో. ఓకే అన్న.